Hello all, welcome back to my channel. So in this session we are going to discuss about the working mechanism of art. In the last video I have discussed about the structure of the art, which is very important for the IP examination, and this is also very important for the intermediate IP examination 88 marks question. So working of heart. సో దిస్ ఈజ్ నోన్ యాజ్, దీన్నే మనం కార్డియాక్ సైకిల్ అని అంటాము. సో కార్డియాక్ సైకిల్లో చూడండి, ఇట్ ఈజ్ ఎ సైకిల్ అనమాట, కంటిన్యూస్గా జరిగేటువంటి ఈవెంట్స్ కాబట్టి సైకిల్ అని అంటున్నాము. ఇక్కడ కార్డియాక్ మీన్స్ హార్ట్కి సంబంధించినటువంటి హార్ట్ ఏ సైకిల్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద హార్ట్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ కార్డియాక్ సైకిల్. సో ఇక్కడ చూడండి డెఫినేషన్, ఇది కంపల్సరీ రాయాలి, చాలా చిన్నగా ఉంటుంది ఈ క్వశ్చన్ అండ్ వెరీ ఈజీ అనమాట. The cardiac events that occur from the beginning of the one heartbeat to the beginning of the next heartbeat constitute a cardiac cycle. Cardiac cycle అంటే ఏంటి అంటే డెఫినేషన్, సో ఒక హార్ట్ బీట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయినప్పటి నుంచి నెక్స్ట్ హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యేంత వరకు ఆ మధ్య పీరియడ్లో జరిగేటువంటి ఈవెంట్స్నే మనం కార్డియాక్ సైకిల్ అని అంటాం. Cardiac events that occur from the beginning of the one heartbeat to the beginning of the next heartbeat constitute a cardiac cycle. So ఈ cardiac cycle లో మనకి 3 phases ఉంటాయి. So how many phases are there in the cardiac cycle? There are 3 phases. They are atrial systole. Systole means contraction. Diastole means relaxation. కార్డియాక్ సైకిల్లో మెయిన్లీ మనకి ఎన్ని ఫేజెస్ కనిపిస్తాయి? 3 ఫేజెస్ కనిపిస్తాయి. అవి ఏవి అంటే ఏట్రియల్ సిస్టోల్ అంటే 2 ఏట్రియమ్స్ అట్ ఏ టైంలోనే కాంట్రాక్ట్ అవుతాయి. దట్ ఏట్రియల్ కాంట్రాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఏట్రియల్ సిస్టోల్. సెకండ్ ఫేజ్ ఈజ్ వెంట్రికులర్ సిస్టోల్. హియర్ వెంట్రికల్స్ ఆర్ contracting anamata, so that second phase is known as ventricular systole. And the third is cardiac diastole. Diastole ante em cheppanu nenu, relaxation of the heart chambers is known as diastole. So these are the 3 phases in the cardiac cycle. సో మనం స్టార్ట్ చేసేటప్పుడు చూడండి, టు బిగిన్ విత్ అన్ని ఛాంబర్స్ కూడా, హార్ట్ యొక్క 4 ఛాంబర్స్ కూడా ఎలా ఉన్నాయి? ద 4 ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్ ఆర్ ఇన్ ఏ రిలాక్స్డ్ స్టేట్. అన్నీ ఇక్కడ 4 ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్ రిలాక్స్డ్ స్టేట్లో ఉంది. ఈ రిలాక్స్డ్ స్టేట్నే మనం జాయింట్ డయాస్టోల్ స్టేజ్ అని అంటాం. జాయింట్ డయాస్టోల్ స్టేజ్లో 4 ఛాంబర్స్ కూడా రెస్టింగ్ పొజిషన్లో ఉంటాయి. బ్లడ్ ఫ్రమ్ ద పల్మోనరీ వెయిన్స్ అండ్ వెనకావే ఫ్లోస్ ఇన్ ద రెస్పెక్టివ్ ఏట్రియా. నిన్న క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. పల్మోనరీ వెయిన్స్ నుంచి రైట్ ఏట్రియంలోకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది, అండ్ అలాగే ప్రికవాల్ వెయిన్స్ నుంచి రైట్ ఏట్రియంలోకి, అండ్ పల్మోనరీ వెయిన్స్ నుంచి లెఫ్ట్ ఏట్రియంలోకి బ్లడ్ అనేది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వస్తుందని చెప్పినాను. యాజ్ ద ఏవీ వాల్వ్స్ ఆర్ ఓపెన్ ఇన్ కండిషన్. ఏవీ వాల్వ్స్ అంటే ఏట్రియో వెంట్రికులర్ వాల్వ్స్ ఉన్నాయి కదా మనకు, ఏవేవి? ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్. ఈ కండిషన్లో ఏట్రియమ్స్ ఓపెన్లో ఉంటాయి. ఇప్పుడు ఓపెన్లో ఉండేసి బ్లడ్ ఫ్లోస్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ రైట్ వెంట్రికల్స్. సో ఏట్రియం నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాయి? లెఫ్ట్ అండ్ రైట్ వెంట్రికల్స్లోకి బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది త్రూ ద లెఫ్ట్ అండ్ రైట్ ఏట్రియో వెంట్రికులర్ అపేచెస్. అవి ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్స్ ద్వారా ఏట్రియాస్లోనే ఉన్నటువంటి బ్లడ్ లెఫ్ట్ అండ్ రైట్ వెంట్రికల్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట త్రూ బైకస్పిడ్ అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్స్. ద సెమీ లూనర్ వాల్వ్స్ ఆఫ్ ద పల్మోనరీ అండ్ అయోటిక్ ఆర్చెస్ ఆర్ క్లోజ్డ్ అట్ ది స్టేజ్. ఈ స్టేజ్లో ట్రైకస్పిడ్ వాల్వ్, బైకస్పిడ్ వాల్వ్ ఇవి 2 ఓపెన్ అయి ఉన్నాయి. వీటినే మనం ఏట్రియో వెంట్రికులర్ వాల్వ్స్ అని అంటాము. ఓపెన్ కండిషన్లో ఉన్నాయి కాబట్టి ఏట్రియమ్స్ నుంచి బ్లడ్ ఎక్కడికి ఫ్లో అవుతా ఉంది అంటే రైట్ ఏట్రియంలో ఉన్న
డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అక్కడున్న వాల్వ్ ద్వారా వెంట్రుకల్లోకి వచ్చేస్తుంది, రైట్ వెంట్రుకల్. అలాగే లెఫ్ట్ వెంట్రుకల్లోని ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రుకల్లోకి త్రూ వాల్వ్ వచ్చేస్తుంది అనమాట. వాటిని ఏట్రియో వెంట్రుకులర్ వాల్వ్స్ అని అంటాం. అండ్ మనకి సిస్టమిక్ ఆర్చ్, పల్మోనరీ ఆర్చ్ అని రెండు డిస్కస్ చేసుకున్నాం ఆర్చెస్. ఆ ఆర్చెస్ దగ్గర వాల్వ్స్ ఉన్నాయి కదా, ఆ వాల్వ్స్ ఏవేవి? సిస్టమిక్ వాల్వ్ ఒకటి, పల్మోనరీ వాల్వ్ ఒకటి. ఈ రెండు వాల్వ్స్ ఏం చేస్తాయి అంటే, ఈ రెండు వాల్వ్స్ని మనం సెమీ లూనార్ వాల్వ్స్ అని అంటాం అన్నమాట. సో లెఫ్ట్ అండ్ రైట్ ఏట్రియో వెంట్రికల్ వాల్వ్స్ ట్రైకస్పిడ్ బైకస్పిడ్ వాల్వ్స్ ఓపెన్గా ఉన్నప్పుడు సెమీ లూనార్ వాల్వ్స్ ఎలా ఉంటాయి? క్లోజ్డ్ కండిషన్లో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఏట్రియల్ సిస్టోల్ గురించి మాట్లాడదాం. ఏట్రియల్ సిస్టోల్లో చూసినట్లయితే ఎస్ఏఎన్ నోడ్ ఉంది కదా, ఎక్కడ ఉంటుందని చెప్పినాను నేను? రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ ద ఏట్రియం దగ్గర మనకు ఎస్ఏఎన్ నోడ్ ఉంటుంది. ఇది స్పెషల్ టైప్ ఆఫ్ టిష్యూ అన్నాను, పేస్ మేకర్ అని చెప్పినాను. ఏం చేస్తుంది? యాక్షన్ పొటెన్షియల్స్ని బయట ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ లేకుండానే యాక్షన్ పొటెన్షియల్స్ని జనరేట్ చేస్తుంది అని చెప్పినాను. సో ఫస్ట్ చూడండి, ఏట్రియల్ సిస్టోల్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఎప్పుడైతే ఎస్ఏఎన్ నోడ్ యాక్షన్ పొటెన్షియల్ని జనరేట్ చేస్తుందో, ఆ యాక్షన్ పొటెన్షియల్ని జనరేట్ అవ్వగానే రెండు ఏట్రియమ్స్ అంటే రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం రెండు కూడా ఒకేసారి ఏమవుతాయి? కాంట్రాక్ట్ అవుతాయి. సో బోత్ ద ఏట్రియాస్ కాంట్రాక్ట్ సైమల్టేనియస్లీ కాజింగ్ ద ఏట్రియల్ సిస్టోల్. సో ఇది కాంట్రాక్షన్ ఆఫ్ ఏట్రియంస్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ ఏట్రియల్ సిస్టోల్. సో ఇది ఎంతవరకు ఈ ఏట్రియాస్ కాంట్రాక్ట్ అవుతాయి అంటే 0.1 సెకండ్ వరకు కాంట్రాక్షన్లో ఉంటాయన్నమాట. సో ఈ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, దిస్ ఇంక్రీజెస్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ టు ద వెంట్రికల్స్ బై అబౌట్ 30%. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఆల్రెడీ మనం జాయింట్ సిస్టోల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ సెమీ లూనార్ వాల్వ్స్ ఓపెన్లోనే ఉన్నాయి. అంటే ఏట్రియాస్ నుంచి వెంట్రికల్స్లోకి బ్లడ్ అనేది ఫ్లో అవుతూనే ఉంది. బట్ డ్యూరింగ్ ద ఏట్రియల్ సిస్టోల్ అప్పుడు ఆ బ్లడ్ ఫ్లో అనేది 30% ఇంక్రీజ్ అవుతుంది. అంటే రిమైనింగ్ 70% నార్మల్గానే బ్లడ్ ఏట్రియాస్ నుంచి వెంట్రికల్స్లోకి నార్మల్ కండిషన్ అప్పుడే 70% బ్లడ్ అనేది వెళ్తూ ఉంది. బట్ డ్యూరింగ్ ద ఏట్రియల్ సిస్టోల్ వల్ల మిగతా 30% బ్లడ్ని ఇది ఏం చేస్తూ ఉంది? ఫ్లో ఆఫ్ బ్లడ్ని 30% ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఇట్ మీన్స్ ఏట్రియల్ సిస్టోల్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 30% ఆఫ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద వెంట్రికల్స్. అంటే దీన్ని బట్టి ఏంటి? ఏట్రియల్ సిస్టోల్ వల్ల వెంట్రికల్స్లో 30% బ్లడ్నే ఫిల్అప్ చేస్తుంది, మిగతా 70% నార్మల్ కండిషన్లోనే ఫిల్అప్ అవుతూ ఉంది అని అర్థం అనమాట. ద రిమైనింగ్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ టు ద వెంట్రికల్ బిఫోర్ ద ఏట్రియల్ సిస్టోల్. ఏట్రియల్ సిస్టోల్ జరగకముందే బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు బైకస్పిడ్ అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్స్ ఎలా ఉన్నాయి? జాయింట్ డయాస్టోల్ స్టేజ్లో మీకు చెప్పినాను నేను, ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్స్ ఓపెన్లోనే ఉన్నాయి కాబట్టి అప్పుడు 70% ఆఫ్ ద బ్లడ్ వెళ్తూ ఉంది. ఎప్పుడైతే ఏట్రియల్ సిస్టోల్ జరుగుతుందో అప్పుడు 30% వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి వెంట్రికులర్ సిస్టోల్. అంటే ఇక్కడ వెంట్రికల్స్ ఇక్కడ కాంట్రాక్ట్ అవుతున్నాయి. ద యాక్షన్ పొటెన్షియల్స్ ఆల్రెడీ ఎస్ఏఎన్ ఏం చేసింది? యాక్షన్ పొటెన్షియల్స్ని జనరేట్ చేసింది. ఆ యాక్షన్ పొటెన్షియల్స్ వల్ల రెండు ఏట్రియాస్ 0.1 సెకండ్ వరకు కూడా ఏమైనాయి? కాంట్రాక్ట్ అయినాయి. నెక్స్ట్ ఆ యాక్షన్ పొటెన్షియల్స్ నెక్స్ట్ లోయర్ లెఫ్ట్ కార్నర్లో ఉన్న ఏవియన్ పాయింట్కి రీచ్ అవుతాయి. రిలే పాయింట్ అని చెప్పినాను కదా, సో ఏవియన్ నోడ్కి రీచ్ అవుతాయి. ఫ్రమ్ వేర్ దే కండక్టెడ్ దూరం. నెక్స్ట్ అక్కడ నుంచి బండిల్ ఆఫ్ ఫిష్ నుంచి బ్రాంచెస్, పురుపుంజే ఫైబర్స్కి యాక్షన్ పొటెన్షియల్స్ అనేవి వెళ్తాయి. అలా మొత్తం వెంట్రికల్లో స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. సో ఇది వెళ్ళగానే ఏమవుతుందంటే వెంట్రికులర్ సిస్టోల్ జరుగుతుంది. అంటే అప్పుడు రెండు వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవుతాయి. వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఏట్రియంస్ ఏమవుతాయంటే రిలాక్స్ అవుతాయి. సో ఈ వెంట్రికులర్ కాంట్రాక్షన్ ఎంతవరకు జరుగుతుందంటే 0.3 సెకండ్స్. 0.3 సెకండ్స్. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, రెండు ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాళ్ళు
వెంట్రుకులర్ సిస్టమ్ అప్పుడు క్లోజ్ అవుతాయి. ఎందుకు క్లోజ్ అవుతాయి అంటే వెంట్రుకల్స్లోకి వచ్చినటువంటి బ్లడ్ మళ్ళీ తిరిగి ఏట్రియంస్లోకి వెళ్ళకుండా ఇవి క్లోజ్ అవుతాయి. సో ద ఏట్రియా అండర్గో రిలాక్సేషన్ కోయిన్సైడింగ్ విత్ ద వెంట్రుకులర్ సిస్టమ్. అంటే వెంట్రుకల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఏట్రియాస్ ఏమవుతాయి, రిలాక్స్ అవుతాయి. సో ఇది ఇక్కడ చూడండి, వెంట్రుకులర్ సిస్టమ్ ఇంక్రీజెస్ ద pressure causing the closure of the AV valve, causing the closure of the AV valves, causing the closure of the AV valves. Atrioventricular valves అంటే ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్స్ ని క్లోజ్ అయ్యేలాగా ఈ వెంట్రుకులర్ సిస్టమ్ ఏం చేస్తుంది, వెంట్రుకల్స్ కాంట్రాక్ట్ అవ్వగానే ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోయి రెండు వాల్వ్స్ కూడా క్లోజ్ అవుతాయి. ఇలా క్లోజ్ ఎందుకు అవ్వాలి అంటే ఏట్రియంస్ నుంచి వెంట్రుకల్స్లోకి వచ్చినటువంటి బ్లడ్ మళ్ళీ ఏట్రియంస్లోకి బ్యాక్ ఫ్లో అనేది జరగకుండా ఇవి ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. సో అవి క్లోజ్ అయినప్పుడు అంటే ట్రైకస్పిడ్ బైకస్పిడ్ వాల్వ్ క్లోజ్ అయినప్పుడు వచ్చే ఫస్ట్ హార్ట్ సౌండే లబ్. ఫస్ట్ హార్ట్ సౌండే లబ్ అనమాట. ఎప్పుడు వస్తుంది ఫస్ట్ హార్ట్ సౌండ్? వెంట్రుకులర్ సిస్టమ్ అప్పుడు. ఎందుకు అలా వస్తుందంటే వెన్ టూ ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్ క్లోజెస్ then the first sound produces and that sound is known as lub. సో ఇంకా వెంట్రుకల్స్లో ఇంకా ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉండడం వల్ల ఫర్దర్ ద వెంట్రుకులర్ ప్రెషర్ ఇంక్రీజెస్, ద సెమీ లూనార్ వాల్వ్స్ ఇంకా ఇంక్రీజ్ కావడం వల్ల సెమీ లూనార్ వాల్వ్స్ ఏమవుతాయి అంటే పల్మోనరీ ఆర్టరీకి అయోటాకి ఉన్నటువంటి సిస్టమిక్ ఆర్చ్కి ఉన్నటువంటి రెండు సెమీ లూనార్ వాల్వ్స్ ఏమవుతాయంటే ఆ ప్రెషర్కి ఓపెన్ అప్ అయిపోతాయి అన్నమాట. సో ట్రైకస్పిడ్ బైకస్పిడ్ ఏమో క్లోజ్ అవుతాయి, సెమీ లూనార్ వాల్వ్స్ అయినటువంటి పల్మోనరీ వాల్వ్ అండ్ సిస్టమిక్ వాల్వ్ రెండు కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి వెంట్రికల్స్లో ఉన్నటువంటి బ్లడ్ ఎక్కడికి వెళ్తాయి, పల్మోనరీ ఆర్టరీలోకి ఇంకా సిస్టమిక్ ఆర్చ్లోకి వెళ్తాయి అన్నమాట. So this allows the blood in the ventricles to flow into the aortic arches and enter the circulatory pathway. ఎక్కడెక్కడికి వెళ్తుంది, రైట్ వెంట్రికల్లో ఉన్న డిఆక్సిజనేటెడ్ బ్లడ్ పల్మోనరీ వాల్వ్ ద్వారా పల్మోనరీ ఆర్చ్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, లంగ్స్కి వెళ్తుంది. ఎందుకు లంగ్స్కి వెళ్ళాలి అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా, కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ ఫిల్టర్ అయిపోయి రావాలి కాబట్టి లంగ్స్కి వెళ్తుంది. అలాగే లెఫ్ట్ వెంట్రికల్లో ఉన్న ఆక్సిజనేటెడ్ బ్లడ్, దట్ ఈస్ గుడ్ బ్లడ్, అన్ని పార్ట్స్కి సప్లై అవ్వాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిస్టమిక్ ఆర్చ్లోకి సిస్టమిక్ వాల్వ్ ద్వారా ఓపెన్ వెళ్ళిపోయి అక్కడ నుంచి అన్ని బాడీ పార్ట్స్కి బ్లడ్ అనేది సప్లై అవుతుంది. లెఫ్ట్ వెంట్రికల్ అన్ని పార్ట్స్కి బ్లడ్ని చాలా ఎక్కువ ప్రెషర్స్తో పంపు చేయాలి కాబట్టి లెఫ్ట్ వెంట్రికల్ యొక్క వాల్వ్స్ ఎలా ఉంటాయంటే చాలా థిక్గా ఉంటాయి వెన్ కంపేర్ టు లెఫ్ట్ ఏట్రియం యొక్క వాల్వ్స్ థిక్గా ఉంటాయి. దేంతో కంపేర్ చేసుకుంటే లెఫ్ట్ వెంట్రికల్ యొక్క వాల్వ్స్ థిక్గా ఉంటాయి వెన్ కంపేర్ టు రైట్ వెంట్రికల్ బికాస్ ఇట్ హ్యాస్ టు పంప్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ఆల్ ద బాడీ పార్ట్స్ విత్ హై ప్రెషర్ అనమాట. ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి ఆ వాల్వ్స్ ఎలా ఉంటాయి, చాలా థిక్గా ఉంటాయి అన్నమాట. దిస్ ఈస్ అబౌట్ ద వెంట్రికులర్ సిస్టమ్ which takes about 0.3 seconds. నెక్స్ట్ వచ్చేసి కార్డియాక్ డయాస్టోల్లో చూస్తే ఆల్రెడీ మీకు చెప్పినాను, డయాస్టోల్ అంటే చాంబర్స్ యొక్క రిలాక్సేషన్ని మనం డయాస్టోల్ అని అంటాం. ద వెంట్రికల్స్ ఇప్పుడు చూడండి, కార్డియాక్ డయాస్టోల్లో వెంట్రికల్స్ రెండు కూడా ఏమవుతాయి, రిలాక్స్ అవుతాయి అండ్ వెంట్రికులర్ ప్రెషర్ ఏమవుతుంది, మళ్ళీ తగ్గిపోతుంది, ఫాల్స్ అన్నమాట. సో ఈ ప్రెషర్ తగ్గగానే కాజింగ్ ద క్లోజర్ ఆఫ్ ద సెమీలూనర్ వాల్వ్స్, సిస్టమిక్ వాల్వ్ తర్వాత పల్మోనరీ వాల్వ్ ఏవైతే ప్రెషర్ ఎక్కువ కావడం వల్ల ఓపెన్ అయ్యాయో అవి ఇప్పుడు ఏమవుతాయి, క్లోజ్ అవుతాయి అన్నమాట. ఎందుకు క్లోజ్ అవుతాయంటే ఆ సిస్టమిక్ ఆర్చ్లోకి పల్మోనరీ ఆర్చ్లోకి ఎంటర్ అయిన బ్లడ్ మళ్ళీ వెనక్కి రాకుండా క్లోజ్ అవుతాయి. సో అంతేకాకుండా దిస్ రిజల్ట్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సెకండ్ హార్ట్ సౌండ్ దట్ ఈస్ నోన్ యాజ్ డబ్. ట్రైకస్పిడ్ బైకస్పిడ్ క్లోజ్ అయినప్పుడేమో లబ్, అదే సెమీలూనర్ వాల్వ్స్ క్లోజ్ అయినప్పుడేమో డబ్ అనే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది.
సో యాజ్ ద వెంట్రుకులర్ ప్రెజర్ ఇంకా తగ్గడం వల్ల ఏవైతే ఏవి వాల్వ్స్ క్లోజ్ అయి ఉన్నాయో అవి ఇప్పుడు ఏమవుతాయంటే ఆ ప్రెజర్ తగ్గడం వల్ల అవి ఏమవుతాయంటే ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఎగ్జర్టెడ్ బై ద బ్లడ్ విచ్ ఫ్లోస్ ఇన్ టు ద లార్జర్ వెయిన్స్. నెక్స్ట్ మళ్ళీ అవి ఓపెన్ అయ్యి మళ్ళీ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది అనమాట. ద బ్లడ్ నౌ వన్స్ అగైన్ ఫ్లోస్ ఫ్రీలీ ఇన్ టు ద వెంట్రికల్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద కార్డియాక్ డయాస్టోల్. సో మళ్ళీ ఛాంబర్స్ 4 కూడా 4 ఛాంబర్స్ కమ్స్ టు ద రిలాక్స్డ్ స్టేజ్ విచ్ ఈస్ నోన్ యాజ్ జాయింట్ డయాస్టోల్ ఫేజ్. మళ్ళీ ఇంకొక కార్డియాక్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇట్లా కార్డియాక్ సైకిల్ మొత్తం ఎంత టైం పడుతుంది అంటే 0.8 సెకండ్కి ఒకసారి ఒక సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక 1 మినిట్కి మనం 60 సెకండ్స్కి తీసుకున్నట్లయితే ఎన్ని కార్డియాక్ సైకిల్స్ జరుగుతాయంటే అబౌట్ 72 టైమ్స్ అన్నమాట. అందుకే మన హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, హార్ట్ బీట్ రేట్ చెప్పండి అంటే మనం 72 టైమ్స్ అని చెప్తుంటాం పర్ మినిట్కి. ఈ హార్ట్ కొట్టుకోవడం అనేది దేని వల్ల జరుగుతూ ఉందంటే బికాస్ ఆఫ్ ద కార్డియాక్ సైకిల్ విచ్ కంప్లీట్స్ ఫర్ అబౌట్ 0.8 సెకండ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కార్డియాక్ అవుట్పుట్ గురించి తెలుసుకుందాము. కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటంటే చూడండి, కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటో చూడండి. ఒక్క నిమిషము. కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ కార్డియాక్ అవుట్పుట్ అంటే ద వాల్యూమ్ ఆఫ్ ద బ్లడ్ పంప్డ్ బై ఈచ్ వెంట్రికల్. ప్రతి 2 వెంట్రికల్స్ ఉన్నాయి. ప్రతి వెంట్రికల్ పంపేటువంటి బ్లడ్ యొక్క వాల్యూమ్ని ఫర్ ఈచ్ హార్ట్ బీట్, ప్రతి హార్ట్ బీట్కి 2 వెంట్రికల్స్ ఎంత బ్లడ్ని ఈచ్ వెంట్రికల్ ఎంత బ్లడ్ని పంప్ చేస్తాయో దాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అని అంటాం. ఈ స్ట్రోక్ వాల్యూమ్ ద వాల్యూమ్ ఆఫ్ ద బ్లడ్ పంప్డ్ బై ద హార్ట్ ఫ్రమ్ ఈచ్ వెంట్రికల్ పర్ మినిట్ ఈజ్ కాల్డ్ కార్డియాక్ అవుట్పుట్. ఇక్కడ ఏమన్నాము, ఈ వాల్యూమ్ ఆఫ్ ద బ్లడ్ పంప్డ్ బై ఈచ్ వెంట్రికల్ పర్ 1 హార్ట్ బీట్ని మనం స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటి, హార్ట్ ఈచ్ వెంట్రికల్ పర్ మినిట్కి ఎంత బ్లడ్ని పంప్ చేస్తుందో దాన్ని కార్డియాక్ అవుట్పుట్ అని అన్నాం. పర్ సెకండ్కి అయితే పర్ హార్ట్ బీట్కి అయితే దాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. అలా కాకుండా పర్ మినిట్కి అంటే 72 టైమ్స్లో ఎంత బ్లడ్ పంప్ చేస్తుందో దాన్ని కార్డియాక్ అవుట్పుట్ అంటాం. దీన్ని కన్ఫ్యూజ్ అవ్వదండి, మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. సో ఒక హార్ట్ బీట్ ఎన్ని సెకండ్స్కి ఒకసారి జరుగుతుందని చెప్పాను, 0.8 సెకండ్స్కి ఒకసారి. ఈ 0.8 సెకండ్స్లో ప్రతి వెంట్రికల్ ఎంత బ్లడ్ పంప్ చేస్తుందో దాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. ఎందుకు స్ట్రోక్ వాల్యూమ్ గురించి తెలుసుకోవాలంటే, కార్డియాక్ అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు మనకేం తెలుసాలి అంటే 72 బీట్స్లో ఏమని చెప్పినాను, 1 మినిట్కి 60 సెకండ్స్లో మనకు 72 బీట్స్ అన్నప్పుడు 1 బీట్కి ఎంత పంప్ చేస్తుందో తెలియాలి. అప్పుడు మనకు కార్డియాక్ అవుట్పుట్ అనేది తెలుస్తుంది అనమాట. పర్ బీట్కి అయితే దాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అంటాము. అదే 72 బీట్స్కి ఎంత బ్లడ్ పంపిస్తుందో దాన్ని కార్డియాక్ అవుట్పుట్ అంటాం. కార్డియాక్ అవుట్పుట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్ ఫార్ములా, కార్డియాక్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ నంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్. స్ట్రోక్ వాల్యూమ్ ఎంత మనకి, ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ అబౌట్ 70 ml. అంటే ఒక్కొక్క హార్ట్ బీట్లో ఒక్కొక్క వెంట్రికల్ ఎంత బ్లడ్ని పంప్ చేస్తుందంటే 70 ml. అలా ఇంటూ మనకి ఇప్పుడు 72 టైమ్స్లో ఒక వెంట్రికల్ ఎంత పంపిస్తుందో అని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఒక్క బీట్లో 70 ml అన్నప్పుడు 72 టైమ్స్కి ఎంత ml అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని ఇక్కడ వేస్తాను. 70 ఇంటూ 72 ఈజ్ ఈక్వల్స్ టు 200, 2 7s 14 and 700, 7 7s 49. టోటల్ ఎంత అవుతుంది, 0 4 10 and 5 అంటే 5040 ml. అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు
5 liters. Approximately it is equal to 5 liters. అంటే ఒక్కొక్క మినిట్కి మన వెంట్రికల్ ఏం చేస్తుంది, ఒక్కొక్క వెంట్రికల్ ఏం చేస్తుంది, 2 వెంట్రికల్స్ ఉన్నాయి కదా. రైట్ వెంట్రికల్ ఏమో 1 మినిట్కి 5 లీటర్స్ ఆఫ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్కి పంపిస్తే, అదే మళ్ళీ ఫిల్టర్ అయిపోయి మళ్ళీ హార్ట్కి చేరిపోయి లెఫ్ట్ వెంట్రికల్ ఏం చేస్తూ ఉంది, మిగతా బాడీ పార్ట్స్కి అంతా కూడా ఎవ్రీ 1 మినిట్కి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఎంత పంప్ చేస్తుంది ఒక్క నిమిషం. ఎంత పంప్ చేస్తుందంటే 5 liters అనమాట. 5 liters ఆఫ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్ is supplied to the lungs and left ventricle supplies 5 liters of oxygenated blood to the various body parts per 1 minute. This is about the cardiac output. So this is very important question for the IPE. Thank you for watching my video.